బ్లాగ్ అంటే ఏం తెలుసా, అమ్మకి వేలూరంతా చూపిస్తాం. మెయిన్ అమ్మ అడిగింది చెన్నై సిల్క్స్, దాన్ని పిలిచబోతాం. ఎన్నున్నాయి చూడమా, ఆడిపోయి రోడ్లో అమ్ముకున్న డబ్బులు వస్తాయక్క. అట్లే పడేవు తల్లి. అబ్బా మళ్ళంటే ఇప్పుడు ఏమైనా మునక్కాయలు పోసాయమ్మనే, నాకేమైనా తెలుస్తాయా? ఊగి పెడతా నువ్వు. ఈ మిద్ది మీద నుంచి ఆ మిద్ది మీద దుంకే ఏమన్నా కోతి పిల్లని కొట్టివా? ఆడి దుంకినా అనుకో వస్తుంది. మా పడేవు తల్లి కింద ఎవరి మీద వేసావు. ఉంది జైలు, ఆడ కూర్చుంటావు. అవుట్ అందుకేనేమో ఇంత జంపు కర్ర ఇచ్చి మా పెద్ద కింద తిట్టా మా అమ్మని. ఏం కళ్ళు కనపడతానే అప్పటాలని కాదు మా నువ్వు అప్పుడు రాజు కన్నా అందలేదు, నువ్వు అన్న చెట్టు ఎక్కన్నా దిగొద్దా? ఎక్కడ మునగ చెట్టు ఎక్కితే తుప్పుకొని పడి కింద పోతారు పైకి. ఎందుకు పోతారు? చెట్టే కదా అది కూడా. మళ్ళీ నువ్వు ఎక్కురాదు. నువ్వు అంటావు కదా బలిసిన కాయ మంచిది తింటే బాగా మనం కూడా బలసచ్చు అంటాను, మనం కూడా బలసచ్చు అంటాను. వాళ్ళు మాట్లాడుతావు సుగిల్ మగందానా. ఆ కొమ్మ అందలేదు అని బాధ నాకు. వీటి నుంచి అట్లే స్పైడర్ ఉమెన్ లాగా జంప్ చెయ్యి. కొంచెం పొడవు ఉండింటే బల్ల ఉంటుంది. నువ్వు ఈ కర్రే మోయలే పొడవు అంట. సాహసాల వీర సాగర కన్య కట్టి కిందికేసావు. మా పెద్ద తెచ్చి రప్ప చెంపలు వాయిస్తుంది నీకు. ఇలా సొగిలు కూతలు పోస్తావా? పాలన్నమంతా నోట్లో పోస్తా. అలా చెప్తాను అదం బట్టి. అనుకో చంపలు బుగ్గలు అట్లా బూరలు అయిపోతాయి. వద్దుమా నువ్వు తమాష చేయొద్దు, నేను చదువుతాను. మా నువ్వు తమాష చేయొద్దు. అదంతా కాపీకుంటే చెప్తా విను. వెళ్ళాక మునక్కాడలు తీసుకొని కొడుతుంది కదా, చెప్పు. ఇట్లా కొట్టి వేసి నువ్వు చింపేలాగున్నావు డ్రెస్ వేసి ఆ టెంకాయ చెట్టుకి ఆలపిస్తాను. ఆలదీసి ఈ పచ్చి మునక్కాయలు మొత్తం తినిపిస్తా. షాప్ కొట్టేది కింద చెప్పి సచ్చినావు. ఊగుతావు. నువ్వేమన్నావు? అది పనికిరాదు, ఊరికే కూర్చోబెడతావా? పనికిరాదు మా చాలా దెబ్బ తగులుతాంది. నేను ఖచ్చితంగా చల్లుతా. నేను కూడా ఏం చేస్తాను మళ్ళా తమాషా మాటి మాటికి ఒక్కసారి కొట్టి చూడు. మా రా కొట్టి చూడు, నీకు కొట్టు. నేను నిజం చెప్పలే, నాకు ఎంతైనా పర్లే, మొత్తం ఉంటుంది. చల్లి వాడేస్తా. నేనే కొట్టినానా మరి దాంతో కొడతాను. తల నాకు వీపు నొప్పిస్తా. పోసావాలంతా తాపిస్తా. మా వద్దు, మా పాప దోశ లేదు, మా కింద మా దోశ లేదు, మా ప్లీజ్ మా బయట మా మళ్ళీ చేతులే మా ప్లీజ్. ఉందా ఫోన్ ఆడబెట్టి చేస్తాను. నిజమన్నా త్వరగా తిన్నా, మనం బయట పోదాము షాపింగ్. చెన్నై సిల్క్స్ చూస్తానని అమ్మ పిలిచోదా? చూస్తానన్న కదా చెన్నై సిల్క్స్. చూపిందంట. బిల్డింగా బిల్డింగ్
అప్లోడ్ ఎంత కొవ్వుగా బిల్డింగ్ చూపిల్లరా అదే కదా ఊరిని ఇక్కడ నుంచి సెల్లో చూపింది ఊరికే ఎందుకు ఎంత గతాలు అంటున్నాడు చూడుమా అద్దా ఏమనుకుంటాను రాజు గురించి రాజు నాకు అట్లా తెలియదు మౌనికి ఏం తెలియ ఉంది నా మొగుడికి ఇప్పుడే కదా రాజు గురించి తెలుసా అని అప్పుడే చూడ రాజు అంటే నువ్వు సేమ్ బంగారమే బంగారం అమ్మ వాడేస్తే తిరుగుతావు తాళి లేకుంటే నా మొగుడికి నాకు మాత్రమే హక్కు ఉంటుంది ఎవరు ఆగకూడదు నా మొగుడిని నేను జీలకర్ర కాదు నా మొగుడిని నాలో అనుకునేకి నువ్వేంది నాకు పర్మిషన్ ఇచ్చేది నాలో అనుకునేకి నాకు హక్కు ఉండదా ఇది పడింది అనుకో కరెక్ట్ గా ఆడుంది అమ్మమ్మ మీద ఇక్కడ పడింది అనుకో జేజమ్మ పడితే నానమ్మ నానమ్మ అంటావా ఇప్పుడు వచ్చి పెద్ద నానమ్మ వచ్చి నీకు చెంపలు నాకేందో ఒకరు కొడుతుంది చదువు మగందానా నీకు ఒకరు కొడుతుందిలే మిద్ది పైకి తెచ్చింది నువ్వు నేనేమని చూసినా మిద్ది మీద తవళ్ళు మగలు కొడుతుంది మీ అమ్మ నోట్లో పెట్టమంటే తల మీద పెడతాను రండి ఆడబెట్టేది తెలియదు పోయే చదువు మగందానా మీ అమ్మ ఇది రాజమండ్రి కప్ప మీ అమ్మ వేసేసాడు బాగా వేసేసాడు రాజమండ్రి కప్ప రాజమండ్రి రంబ నువ్వు రాజమండ్రి రంబాడా నువ్వు రాజమండ్రి కప్ప ఏముంటుంది రాజమండ్రి కప్ప ఎగ్జాక్ట్లీ అది కూడా అట్లా మీ అమ్మ చూడు ఎంత బాగా తెలుస్తుంది రాజమండ్రి కప్పని ఎప్పుడు చూసి వచ్చినావు నిన్ను చూసినాక అది అర్థమైంది నా కూతురు చూడు రెడీ అయింది ఎందుకు తెలుసా టీచర్స్ డే స్పెషల్ సో దానికోసమే మేకప్ అక్కడ మెహందీ వేస్తున్నారు మేకప్ అయిపోయింది నా కూతురుది మెహందీ కోసం వెయిటింగ్ కదరా బుజ్జు చెప్పు నువ్వు కూడా టీచర్ కదా నేను ఒకప్పుడు టీచర్ కాబట్టి టీచర్స్ డే స్పెషల్ ఈరోజు ఇంకా మా ఒరిజినల్ టీచర్ చూపిస్తా మా అత్త టీచర్ హాయ్ సోల్మా అత్త బాగుందా చెన్నై సిల్క్స్ బిల్డింగ్ కొంటావా ఓ నా కూతురు చూడమ్మా చిట్టి మేకప్ చేయించుకుంటుంది నెయిల్ పాలిష్లు ఇంకా ఫుల్ ఇంకా మా నా కూతురు నోరు కూడా తెరచదు ఈరోజు ఎందుకంటే మాట్లాడితే లిప్స్టిక్ పోతుందని తెరచదు ఇంక అత్తకి ఇంక అమ్మకి కూడా పోడు ఇంట్లో ఎల్లారికి మా అందరికీ వేస్తారంట ఫ్రీగా వేయించుకుంటావా మా అత్త మా అమ్మ అందరు వేసుకుంటారు చూడండి మేము చెన్నై సిల్క్స్కి కొనుక్కునేకి రాలేదు ఇది ఇట్లా ఫ్రీగా మేకప్లను ఫ్రీగా మెహందీలు వేసుకునేకి వచ్చినాం మెయిన్ మా అమ్మ మా అత్త చేయించుకుంటుంది చూసినారా అంటే మా అత్త ఇంతవరకు లైఫ్లో ఒక్కసారి కూడా మేకప్ వేసుకోలేదంట సో దానికోసం మేక్ ఓవర్ బై చెన్నై సిల్క్స్ చెన్నై సిల్క్స్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ మా అత్త మా అత్త లైఫ్ లోనే ఫస్ట్ టైం మేకప్ వేసుకొని కన్నడి ఫుల్ మర్చిగో ఫోటో షూట్ చేస్తాడు రాజు ఫుల్ మరిమా ఇప్పుడు కొంచెం இப்போ ஓபன் பண்ணுங்க அத்தா అట్లా స్లోవా నెక్స్ట్ మా అమ్మ బరిలోకి దూకింది మేక్ ఓవర్ ఫర్ రాధిక మా అమ్మని ఎవరైతే రెగ్యులర్గా అంటే రోజు చూసే వాళ్ళకి ఇది కొత్తగా కనపడుతుంది మా అమ్మ
అంటే వాళ్ళు ఎప్పుడు మా అమ్మని ఎప్పుడు మేకప్లో చూసిండ్రు కాబట్టి చూడండి మా అమ్మ ఎట్లా ఉంటుందో. అందుకే సో మా అమ్మ ఎప్పుడు మేకప్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ టైం మా అమ్మ కూడా మేకప్. చూడండి, ఓ కోడి రాధికానా, అసలు ఇది రాధికానేనా అని ఆశ్చర్యపడిపోతారు. అందంగా ఉంటారు. వా తాజ్ மீண்டும் ஒருமுறை நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். చూసినారా, ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏంది మీరు యాటికి పోయిన డ్రామా కంపెనీకి పోయి వచ్చినారమ్మా, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏమైనా పోయి వచ్చినారమ్మా, ఇట్లా వచ్చినారు రిటర్న్ లో అంటారు. అందరు ఆశ్చర్యపడిపోతారు. అది అస్సలు గ్లాస్, లిప్ గ్లాస్, అది లిప్స్టిక్ కాదు. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది? ఈ ఏసాలేంది? వచ్చిందమ్మా చిన్నారి పెళ్లి కూతురు. మా అవి ఫ్రీగా ఇరుమా, అవి ఫ్రీగా ఆడ ఫ్రీగా మేకప్ చేసినారని ఇది కూడా ఫ్రీగా ఇస్తారనుకుని వచ్చినాము. ఫ్రీగా కాదంట, అమ్మే కంటమ్మా. కాదు, మా అమ్మ మేకప్ వేసుకుందో లేదో కానీ అదే పరంగా చెన్నై సిల్క్స్ లో తిరుగుతాను. హూ ఇస్ దిస్ లేడీ, హూ ఇస్ దిస్ చమేలి అని. చాలా బాగున్నావు తెలుసా. హూ ఇస్ దిస్ చమేలి అని అడుగుతున్నారు అందరూ. మా అమ్మ ఫుల్ షాపింగ్ లో ఉంది. ఇవి చూడేవో యూనిఫామ్ సారీ తీసుకుంటావమ్మా. యూనిఫామ్ జాబ్ చేయకపోతానన్నా అంటే ఇప్పుడు బిల్లు కట్టకపోతే ఇంక ఈడే ఉంటావు కదా. మంచిది తీసుకో, కాటన్ చీర పంచలాగా ఉంది, అది వేసుకుంటావా? లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ అని. ఇది చూడండి ఎంత బాగుందో చీర. మా మంచి కాంబినేషన్, బాగుంది కదా. దొమ్మ మా చిన్నారి పెళ్లి కూతురు వస్తుంది. షాపింగ్లో సింధుని పట్టుకున్నారు, సెక్యూరిటీ లాగా కూర్చోబెట్టినారు. కొని పోతాను. కాలు నొప్పి, తల నొప్పి, ఒళ్ళు నొప్పి.